అందరికీ నమస్కారం. ఈరోజు చైనా ఓ రకంగా చైనా అంటే ప్రతి చెడుగా చూడాల్సిన అవసరం సమ్టైమ్స్ మంచి కూడా చూడవచ్చు. ఎందుకంటే లెసన్స్ అక్కడ ల్యాండ్ అనేది ఏదో ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఎవరైనా కంపెనీ పెడతారంటే వాళ్ళకి కావాల్సిన మొత్తం ప్రొవైడ్ చేసి వచ్చి కంపెనీ పెట్టి అంటాడు. దాని నుంచి ప్రాఫిట్స్ గవర్నమెంట్కి వెళ్ళాలి. ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు నేను చెప్పబోతున్న టెక్నాలజీ విషయంలో వాడి ఇతరులు కాపీ కొడుతూ ఉంటాడు. బట్ ఆ కాపీ కొట్టిన టెక్నాలజీని వాళ్ళ మనుషులు బాగానే ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు ఒక యాప్ అండి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది, ప్రపంచాన్ని అలర్ట్ అయ్యేలా చేసింది, అది నిజమే కదా అనిపించేలా చేసింది. నువ్వు బతికే ఉన్నావా? ఆర్ యు డెడ్? నువ్వు చచ్చావా? బతికావా? రేయ్, ఫోన్ లేదు, మెసేజ్ లేదు, బతికే ఉన్నావా అని ఎవరిని అంటున్నాం మనం? చప్పుడు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ నగరాలలో కానీ పట్టణాల్లో కానీ పక్క ఫ్లాట్ జోలి కూడా అడుగుపోవట్లే. జోలికి పోవడానికి పక్కన పెట్టు, కనీసం కల్పిస్తే మాట్లాడతాం కూడా చేయట్లే. కనిపించదు అనుకో, ఆ ఇంట్లో ఉన్నట్టాడులే అంతే, చచ్చాడేమో. సో ఈరోజు జంజువాంగ్ అని చెప్పి చైనాలో ఒక ప్రాంతం, మూన్ స్పేస్ టెక్నాలజీస్ ఏదో పేరుతో ముగ్గురు ఫ్రెండ్స్ ఒక 1000 యువాన్లు, మన కరెన్సీలో ఒక యువాన్ అంటే 13 రూపాయలు, అంటే 13,000 రూపాయలు మన కరెన్సీ, వాళ్ళది వచ్చేసి 1000 యువాన్లు. ఒక యాప్ తయారు చేశారు 2025లో, అంటే లాస్ట్ ఇయర్. ఇదేంటంటే ఈ యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో ఆ ఇన్స్టాల్ చేసుకున్నటువంటి వాళ్ళు అందులో కొంతమందికి ఈ నెంబర్లు ఫీడ్ చేయొచ్చు. వాళ్ళు నీకు ఏమవుతారో కూడా మొత్తం చెప్పచ్చు. ఇప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నావు కదా, ఎవ్రీ 48 అవర్స్కి అంటే 48 గంటలకు నువ్వు ఎప్పుడైనా అంటే నువ్వు ఒక బటన్ నొక్కావు, అప్పటి నుంచి 48 గంటలు కౌంట్. ఆ 48 గంటలు దాటిన నువ్వు కనుక ఎవరు రెస్పాండ్ అవ్వలేదనుకోండి, అప్పుడు నువ్వు ఎవరి నెంబర్ అంత ఫీడ్ చేస్తావు వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది, మీ వాడికి ఏదో అయింది, మీ ఆమెకి ఏదో అయిందని. అప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు. డైరెక్ట్ నీ ఇంటికి రావటమా, లేదా చుట్టుపక్కల ఫోన్ చేసి ఏమైంది చూడమని చెప్పడం ఏదో చేస్తారు. చైనాలో 2030 నాటికి 20 మంది ఒంటరిగా మిగలబోతా ఉన్నారు, అది కూడా వృద్ధులు. మన దగ్గర లావిష్గా ఉండే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, బట్ సింగిల్గా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటన్నప్పుడు తెలియదు. బట్ మన ఇండియాలో ఇంకా అంత లేదు. బట్ జపాన్లో, చైనాలో ఇక్కడ వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, ఒంటరిగా ఉండేవాళ్ళు. మీకు తెలుసో లేదో, జపాన్లో వాళ్ళకి పిల్లల పుట్టగా వాళ్ళు వృద్ధులైపోయి అతను చనిపోయేసరికి అలా బోల్డ్ చోట్ల ఇల్లు కుప్పల ఖాళీలో ఉన్నాయి జపాన్లో. జపాన్లో రిలేషన్ ఆల్మోస్ట్ నిల్లు అయిపోయింది. జపాన్ త్వరలో ఎస్పెషల్లీ అనుకుంటా మన ఇండియా నుంచి అనుకుంటున్నా, వాళ్ళ పౌరసత్వం ఇచ్చేసి నెలకి ఇంత శాలరీ కూడా ఇచ్చేసి ఇటు బతకండి రాబోమని చెప్పేటట్టుగా కూడా ఉంది. అదైతే ఎందుకంటే వాళ్ళకి ఇండియా వాళ్ళంటే నమ్మకం కాబట్టి. జపనీస్ వీలైతే నేర్చుకోండి ఖచ్చితంగా. రానున్న రోజుల్లో మీకు జపనీస్ కనుక వచ్చి ఉంటే హ్యాపీగా జపాన్ అని బిందాస్గా బతికేయచ్చు. అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటాయి జపాన్లో. సరే, విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పేది? జపాన్, చైనా, అదేవిధంగా చైనీలో ఉన్నటువంటి యూరప్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ చాలా చోట్ల ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. దానికి అయిన ఖర్చు 13,000 రూపాయలు. ఈరోజు మార్కెట్లో దాని వాటా మోర్ దాన్ 13 కోట్లు. అంటే ఏ రేంజ్లో ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారో చూడండి. ఇంకా ఎందుకు ఇలా డౌన్లోడ్ చేసుకున్నారంటే ఒంటరిగా ఉండిపోతున్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లే. అందుకని కనీసం వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు, తమ పని తాను చేసుకున్న పొజిషన్లో ఉన్నప్పుడు, ఒకరికి జర్రాంతం జరిగినప్పుడు, చనిపోయినప్పుడు, ఇంటిమేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు 48 గంటలు చాలు కదా. మన దగ్గర మొన్న మధ్య కూడా హైదరాబాద్లోనూ సంథింగ్ ఎక్కడ నేను విన్నాను, చూశాను. వాళ్ళు చనిపోయి ఉన్నారు, ఎవరికి తెలియదు. స్మెల్ ఏదో వస్తుందని చూస్తే లోపల చనిపోయి ఉన్నారు. డికంపోజ్ అయిపోయింది బాడీ, అప్పటికే పురుగులు కూడా పడ్డాయి. అంటే ఇది అర్థం ఏంటి? ఎవరు తెలియట్లేదు, ఎవరు పట్టించుకోవట్లే. అలా పట్టించుకోవడం ఒకళ్ళు ఉంటే, అలర్ట్ చేసే ఒకళ్ళు ఉంటే అదే ఇచ్చేస్తాం. ఆర్ యు డెడ్, ఆర్ యు అలైవ్ ఏంటంటే అది చెప్పేది. చైనాలో ఆర్ యు హంగ్రీ, నువ్వు ఆకలితో ఉన్నావని చెప్పి ఒక యాప్ ఉండింది అంట. దాని త్రూ నువ్వు కనుక యాప్ ఇన్స్ట్రక్షన్ అందులో సంథింగ్ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ ఉంటే నీకు ఎక్కడ ఫుడ్ దొరికిందంటే చెప్తారట. అలా దాన్ని బేస్ అయితే సరదా ట్రై చేశారంట వాళ్ళు. 1000 ఇవ్వాలంటే వాళ్ళ ఉద్దేశంలో చాలా నార్మల్ కాస్ట్ అది. మన దగ్గర 2 సినిమాలకి వెళ్ళినంత మన కరెన్సీలో. దెన్ ఒక యాప్ రెడీ చేశారు వాళ్ళు కుర్రోళ్ళు. ఈరోజు ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. ఎస్, ఇదే కదా కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే నిజమే, ఒంటరిగా ఉన్న వాళ్ళ బాధ్యత సమాజందే కదా. ఒంటరిగా ఉన్నప్పుడు వారి పిల్లలు, వాళ్ళ బంధువులు ఎవరో తెలియాలి కదా వాళ్ళు ఉన్నారా లేరని. అదే ఈ యాప్.